భాగవతం దశమ స్కందాన్ని గురించి నిన్నటి వరకు చెప్పుకున్నాం, పూర్తి చేశాం. ఈ భాగవతంలో అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాల్ని మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, వాటిని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితం ఉన్నతంగా ఉంటుంది. భాగవత గాథని అసలు ఎందుకు వ్యాస మహర్షి ఈ భాగవతాన్ని రాయటం జరిగింది? మహాభారతాన్ని రాసిన తర్వాత వ్యాస మహర్షి ఎందుకో ఇంకా విచారంతో ఉన్నాడు. దానికి సరైనటువంటి కారణం ఏమిటో ఆయనకి తెలియదు. ఏదో ఆయన మనసు మాత్రం కాస్త విచారంగా ఉంది. అలాంటి సందర్భంలో నారదుడు వచ్చి దానికి కారణాన్ని చెప్పాడు. అదేమిటంటే, భారతంలో సకల ధర్మాలని కూడా నువ్వు చెప్పావు. చతుర్వేద పురుషార్థాలకు సంబంధించినటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నిటి కూడా చెప్పావు. మోక్ష ధర్మాలను చెప్పావు, స్త్రీ ధర్మాలను చెప్పావు, రాజధర్మాలను చెప్పావు, అన్నీ చెప్పావు. కానీ ఈ భక్తుల యొక్క కథల గురించి మాత్రం అంత ఎక్కువగా చెప్పటం జరగలేదు. కాబట్టి భక్తుల కథలకి సంబంధించి ఒక గ్రంథాన్ని కనుక నువ్వు రాస్తే బాగుంటుంది అని చెప్పటంతో వ్యాస మహర్షి ఆ భాగవతాన్ని రాయటం జరిగింది. మరి ఈ భాగవతాన్ని మనమైతే దశమ స్కందం చెప్పుకున్నాం ఇప్పుడు. కానీ ఇది 12 స్కందాలతో, 12 స్కందాలతో కూడుకొని ఉన్నటువంటిది. ఈ 10, 11, 12 ఈ మొత్తం కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిందిగా ఉంటుంది ఎక్కువగా. మరైతే మిగిలినటువంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివే. ఎందుకంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ కథలు, అనేకమైనటువంటి ధర్మాలు చెప్పబడ్డాయి. భాగవతంలో ప్రధానంగా అసలు ఈ భాగవతం అనేటువంటిది విన్నటువంటి వాళ్ళకి ఏమిటి ప్రయోజనం, ఇది మనం తెలుసుకోవాలి. భాగవతాన్ని కనుక నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రవణం చేసినట్లయితే భగవంతుని మీద అచంచలమైనటువంటి భక్తి కలుగుతుంది. ఎందుకంటే భాగవతం అంతా భక్తుల యొక్క కథలు. ఆ భక్తులు ఏ ప్రకారంగా భగవంతుడికి దగ్గరయ్యారో, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారో, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటం వల్ల జీవితంలో ఏ రకమైనటువంటి గౌరవాన్ని పొందారో, ఇవన్నీ చెప్పటం వల్ల మనం కూడా అలాంటి భక్తులం కావాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలుగుద్ది. అందువల్ల ఈ భాగవత కథల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నిర్మలమైనటువంటి మనసుతో శ్రవణం చేస్తారో అటువంటి వాళ్ళకి చక్కని భక్తి కలుగుతుంది భగవంతుడి మీద. భక్తి వల్ల ఏమిటండి ప్రయోజనం అంటే, భక్తి వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. భక్తి కనుక కలిగిందనంటే మన యొక్క మనస్సు శుద్ధమవుతుంది. మనసు శుద్ధం కనుక అయినట్లయితే ఈ ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు వైరాగ్యం ఎందుకు లేదు అని అంటే, అంతటి శుద్ధమైనటువంటి మనస్సు లేక. మనస్సు ఎప్పుడైతే శుద్ధమైపోయిందో వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఎప్పుడైతే కలిగిందో జ్ఞాన అనుభూతి, ఆత్మజ్ఞాన అనుభూతి కలుగుద్ది. అదే ఆత్మానుభూతి, అదే మోక్షం, అదే ముక్తి. అంటే భాగవత కథలు వినటం వల్ల క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి మనం ఆ మోక్షం అనేటువంటి సామ్రాజ్యాన్ని అందుకుంటాం. అది భాగవత కథను వినటం వల్ల ప్రయోజనం. ఇక రెండో విషయం ఏమిటంటే, మనకి ఒక గురువు ఎలా తటస్థపడతాడు, ఒక గురువుని మనం ఎలా ఎంచుకోవాలి అనేటువంటి సందేహం రావచ్చు. అయితే మనలో ఉన్నటువంటి పరిపక్వతను బట్టి మనకి గురువు స్వయంగా శిష్యుణ్ణి వెతుక్కుంటూ వస్తాడు. మనలో పరిపక్వత ఉండాల, అర్హత ఉండాల.
అది కనుక లేకపోతే గురువు వెతుక్కుంటా రావటం జరగదు, నువ్వే వెతుక్కుంటా పోవాలి. అంటే కొన్ని జన్మల పాటు మనం భగవంతుడి వైపుకి తిరిగి ఉండాలి. అప్పుడే మనకు ఆ పరిపక్వత అనేటువంటిది వస్తుంది. పరీక్షిత్ దగ్గరికి సుఖమహర్షి వచ్చాడు, ఆయనంతటా ఆయనే వచ్చాడు. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి కోసం వెతకల. పరీక్షిత్ మహారాజుకి శాపం వచ్చింది, 7 రోజుల్లో తక్షక విషాగ్నితో భస్మం అయిపోతావని. ఆయనకేం తోచలా. ఎలా 7 రోజుల్లో ప్రాణం పోతుందని తెలిసిన తర్వాత ఇక అతడి యొక్క మనస్సు ఎలా ఉంటుంది? మనమంటే శాశ్వతంగా ఉంటాం అనుకుంటున్నాం కాబట్టి మనకేం పర్వాలా. కానీ ఆయనకి 7 రోజులు టైం లిమిట్ పెట్టేశాడు, 7 రోజుల్లో పోతామని. కానీ ఆయన జబ్బు చేసి ఆయన పేషెంట్గా ఉండలా. ఆయన హాయిగా చక్కగా అన్ని రకాలైనటువంటి అవయవ సౌష్ఠవంతో ఉన్నాడు, బలంగానే ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఏమీ లోపం లేదు ఆయనకి, పరమ భక్తాగ్రేసరుడు. మరి అటువంటి ఆయనకి శాపం వచ్చింది. మరి ఆ శాపం వస్తే ఈ 7 రోజుల్లో నేనేం చేయాలి, ఎవరు నాకు దీనికి మార్గం చెబుతారు అని ఆయన వెతకలా. కానీ శుకమహర్షి, పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి శుకమహర్షి తనంతటి తాను వెతుక్కుంటా వచ్చాడు. అంతేకాకుండా 2-3 క్షణాల కన్నా ఎక్కడా ఒక్క చోట నిలవనటువంటి వాడు 7 రోజులు రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. అది పరీక్షిత్ యొక్క గొప్పతనం. ఇంకా చెప్పాలంటే పరీక్షిత్ యొక్క గొప్పతనాన్ని కనుక చెప్పాలి అని అంటే చాలా ఉంది. ఒకసారి ధర్మరాజే అంటాడట, మనం అందరం ఎంత గొప్ప భక్తులమని అనుకున్నా మనకి శ్రీకృష్ణు యొక్క దర్శనం ఎప్పుడైందనంటే అదిగో ద్రౌపది స్వయంవరం అప్పుడు. అంటే వీళ్ళకి దాదాపుగా 40 ఏళ్ళు వచ్చిన తర్వాత, అంటే అప్పుడు శ్రీకృష్ణు యొక్క దర్శనం అయింది. కానీ పరీక్షిత్తుకి ఎప్పుడు దర్శనమైంది? గర్భంలో ఉన్నప్పుడు దర్శనమైంది, బయటకు వచ్చిన తర్వాత కాదు. గర్భంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడి యొక్క దర్శనం. ఎంతటి అదృష్టవంతుడు ఆ పరీక్షిత్ మహారాజు! ఏమి పుణ్యం చేసుకున్నాడు, ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడు! ఎవరికైనా దక్కుద్దా అలాంటి అదృష్టం? ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళు? అసలు గర్భంలోనే అతన్ని రక్షించడం కోసం శ్రీకృష్ణుడు అలా ఉండి ఆయన్ని కాపాడుతూ వచ్చాడు. అలా భగవానుడి చేత కాపాడబడుతూ ఉండేటువంటి అదృష్టం కలిగినటువంటి వాడు పరీక్షిత్. అందుకనే అందరిలో ఉండేటువంటి భక్తి అంతా ఆయన ఒక్కళ్ళలోనే ఉంది. అంతటి భక్తుడు కాబట్టే, అంతటి పరిపక్వత ఉండబట్టే వెతుక్కుంటూ వచ్చాడు శుకమహర్షి. ఇక భక్తి అని అంటే ఊరికినే భక్తి కాదు, మనకు శరణాగతి తత్వం ఉండాలి. 3వ ధర్మంగా ఏం చెప్తున్నారంటే మన భక్తి ఎట్లా ఉండాలి అని అంటే ఒక భగవంతుని మీద ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. శిక్షించేవాడికి 2 చేతులైతే రక్షించేవాడికి 1000 చేతులు. ఇక్కడ లోకంలో మానవులందరికీ 2 చేతులే ఉన్నాయి, కొట్టినా తిట్టినా పెట్టినా ఏమైనా చేసినా. కానీ పరమాత్మకు 1000 చేతులు ఉన్నాయి. కనుక భగవంతుడు తలుచుకుంటే అసాధ్యమేముంది అసలు? రాతి గర్భంలో ఉన్నటువంటి కప్పని, నాటి గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎలాగైతే రక్షిస్తూ ఉంటాడో విశ్వగర్భంలో ఉన్నటువంటి నన్ను కూడా, అంటే తన యొక్క గర్భంలోనే ఉన్నాం మనం అందరం, అటువంటి నన్ను ఆ భగవంతుడు ఎందుకు రక్షించడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం, ఆ భగవంతుని మీద శరణాగత తత్వం నీకుందా? ఉండాలి. ఒక భరోసా ఉండాలి, భగవంతుడు నన్ను రక్షిస్తాడు, తప్పకుండా రక్షిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం ఉండాలి. రక్షిస్తాడో లేదో, నేనంత పుణ్యం చేశానో లేదో ఇలా అనుకుంటా ఉంటే లాభం లేదు. కలడు వాడు కలడో లేడో అంటే రాబోయేవాడు కూడా ఆగాడండి.
నీవే తప్ప నితప్పరం పెరిగంటే ఆమె పరిగెత్తుకుంటా వచ్చి. కనుక ఇక్కడ మనకు విశ్వాసం ఉండాలి. భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే అసలు మనం పిలిస్తే వస్తాడా రాడా, వచ్చి నన్ను రక్షిస్తాడా లేదా, ఆయన ఎంతమంది పిలుస్తున్నారో, ఆయన ఇంకెక్కడికైనా వెళ్ళాలేమో, ఇవన్నీ కనుక ఆలోచించుకుంటామంటే నీకేమీ లాభం లేదు. నన్ను తప్పనిసరిగా భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక భరోసా ఉండాలి. ఈ భరోసా కూడా ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, భగవంతుడంటే మనం కోరినటువంటి పనులన్నీ చేసి పెట్టేటువంటి మన నౌకరు కాదు అని గ్రహించాలి. ఆ రకమైనటువంటి భావనతో ఉండాలి. అంతే తప్ప నాకు ఏ కష్టం వచ్చినా ఆయన వచ్చి రక్షిస్తాడు, ఆయన మన నౌకర్లాగా మనల్ని కాపాడుతాడు అని అనుకోకూడదు. ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏం ప్రసాదిస్తాడో అది ప్రసాదంలాగా స్వీకరించాలి, భగవత్ ప్రసాదంలాగా స్వీకరించాలి. ఎవరెలా స్వీకరిస్తాడో అటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. ఇది భాగవతాన్ని చక్కగా శ్రవణం చేసి గ్రహించినటువంటి వాళ్ళు ఉండవలసినటువంటి పద్ధతి. అంటే భగవంతుడి మీద అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. నేను భాగవత గాథల్ని చక్కగా విన్నా, అర్థం చేసుకున్నా, మనస్సులో పెట్టుకున్నా, నా బుద్ధిలో నిలుపుకున్నా అని ఎవరైతే అనగలుగుతారో అలాంటి వాళ్ళే ఈ రకమైనటువంటి శరణాగత తత్వాన్ని. మనకి భక్తుల్లో రామదాసు ఉన్నాడు, కంచెర్ల గోపన్న. భగవంతుడిని తిట్టాడు. తిట్టడానికి ఆయనకు అధికారం ఉంది. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ ఉన్నామన్నాడు. ఆయన పూజించలా, తిట్టాడు. ఆయన పరమభక్త అగ్రేసరుడు. ఎందుకని అంటే అంతటి అధికారం ఉంది ఆయన. భగవంతుడి మీద భక్తుడికి అధికారం ఉంటుంది. ఎప్పుడంటే ఆ భక్తుడు నిజమైనటువంటి భక్తుడే. అలాగే భాగవతం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మం ఏమిటంటే, జీవితంలో అనేకమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు విషాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అనేకమైనటువంటి కష్టాలు, బాధలు మనకు వస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా మనం శ్రేయో మార్గంలో మన ప్రయాణానికి అనుకూలంగా మార్చుకోవాలి. అంటే ఏదో కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు అయ్యో నా గతి ఇట్టయిపోయింది, నా కర్మ ఇట్టయిపోయింది ఏడుస్తా కూర్చోవటం కాకుండా, ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి, విషమ పరిస్థితి నీకు వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా నీ శ్రేయో మార్గంలో మలుచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది సరైనటువంటి పురుషార్థం. ఇక్కడ ప్రారంధం ఏమిటంటే నీకు కష్టం రావటం. ఎందుకు వచ్చింది నీకు కష్టం? పూర్వం ఎప్పుడో దానికి సంబంధించినటువంటి ఒక పాపం ఏదో నువ్వు చేసావు కనుక నీకు ఇప్పుడు కష్టం వచ్చింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కష్టాన్ని నువ్వు ఎట్లా వినియోగించుకుంటావు? దీన్ని పురుషార్థంగా మార్చుకోవాలి. అంటే దీన్ని కూడా నీకు శ్రేయస్సుగా మార్చుకోవాలి. అది నిజమైన పురుషార్థం. అలా మార్చుకున్నాడు పరీక్షణ్ మహారాజు. పరీక్షణ్ మహారాజుకు వచ్చినటువంటి కష్టం ఏమిటి? 7 రోజుల్లో చచ్చిపోతావు. కష్టమేనా కాదా? విషమ పరిస్థితి కాదా? విపత్కరమైనటువంటి పరిస్థితి కాదా? లోకంలో ప్రతివాడు ఎప్పటికప్పుడు చచ్చిపోతానే ఉన్నాడు. కానీ ఫలానప్పుడు చచ్చిపోతామని తెలియకుండా చచ్చిపోతాడు. కానీ ఇది ఎట్లా కాదు, శాపం. మరి 7 రోజుల్లో చనిపోతాడు అనేటువంటి శాపం వచ్చినప్పటికీ కూడా ఆ 7 రోజుల సమయాన్ని నేను ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచనలో పడ్డాడు. ఈ 7 రోజుల్లో నేను మోక్షాన్ని ఎట్లా పొందగలుగుతాను? ఈ 7 రోజులు నాకు టైం ఉంది, రైట్. ఈ 7 రోజుల్లో నేను మోక్షం పొందడానికి నాకు ఏ రకంగా నేను ముందుకు పోవటానికి వీలవుతుంది అని దాన్ని అలా ఉపయోగించుకున్నాడు పరీక్షణ్ మహారాజు. 7 రోజులు ఏడుస్తా కూర్చుంటే మోక్షం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. మనకి భాగవతం ఉండేది కాదు. ఆయన ఏడుస్తా కూర్చోలా, అయ్యో సస్తారే, ఏం చేద్దాం.
ఆ తక్షకుడు రాకుండా ఏం చేద్దాం, ఇవన్నీ ఏం ఆలోచించలేదు. ఈ 7 రోజుల్లో నేను మోక్షాన్ని పొందడం ఎట్లా, నాకుంది టైం 7 రోజులే కాబట్టి అని ఆలోచించుకున్నాడు. అందుకోసం ఉపయోగించుకున్నాడు. మనకి ధ్రువుడని ఒక ఆయన ఉన్నాడు. తండ్రి అంకపీఠాన్ని ఎక్కనీలా. ఆ ధ్రువుడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆ తండ్రి తొడ మీద కూర్చోవడానికి చేయి జాపితే ఆ పినతల్లి సవత్తల్లి వచ్చి, బా నువ్వు కూర్చోడానికి వీల్లేదు, మా అబ్బాయి కూర్చోవాలని వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టింది. వీడినేమో వెనక్కి నెట్టేసి. తండ్రి అంకపీఠం మీద కూర్చోవడానికి వీల్లేదు అని అంటే ధ్రువుడు ఏడుస్తా కూర్చోవాల, భగవంతుడు అంకపీఠం మీద కూర్చున్నాడు. మళ్ళీ ఆ తండ్రి ఎదురొచ్చి అలా కూర్చోబెట్టుకున్నాడు. అంటే మనకు వచ్చినటువంటి విషమ పరిస్థితుల్ని మనం వాటిని శ్రేయో మార్గంలో, మోక్ష మార్గంలో మనం వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఇక 5వ విషయం ఏమిటంటే, భగవంతుని మీద మనకున్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని, శరణాగత భావాన్ని ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఏదో ఊరగాయ నంచుకున్నట్టుగా అప్పుడప్పుడు చేసే పని కాదు. ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ఉండాలి, జీవితాంతం వరకు ఉండాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసం సడలకుండా ఉండాలి. భగవంతుని మీద భక్తి కానీ, భగవత్ సంబంధమైనటువంటి సాధనలు కానీ జీవితాంతం వరకు ఉండాలి, లేదా మోక్షానుభూతి పొందేంత వరకు ఉండాలి. ఆ విధంగా ఈ భాగవత ధర్మాల్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనిషి కనుక బాగుపడాలి అంటే, మహాత్ముడు కావాలంటే ఎదటి వారి తప్పుల్ని మర్చిపోవాలి. మనిషి గొప్పవాడు ఎప్పుడవుతాడంటే ఎదటి వారి తప్పుల్ని మర్చిపోవాలి. అలాగే తాను చేసినటువంటి మేలును కూడా మర్చిపోవాలి. మనం ఏం చేస్తామంటే ఆపోజిట్, ఎదటి వారి తప్పులు గుర్తుపెట్టుకుంటాం, మనం చేసిన మేలు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఏం చేయాలంటే ఎదటివాడి తప్పుల్ని మర్చిపో, నువ్వు చేసినటువంటి ఒప్పులు, మేలు, మంచి ఏదైతే ఉందో దాన్ని కూడా మర్చిపో. అదే సమయంలో నువ్వు కనుక ఏదైనా తప్పు కనుక చేసి ఉన్నట్లయితే, మేలైతే సరే మర్చిపో, కానీ నువ్వు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. నేను ఈ తప్పు చేశాను అని నువ్వు ధైర్యంగా బయటికి చెప్పగలగాలి. అప్పుడే నీ మనస్సు శుద్ధమవుతుంది. ఎవరైతే చేసినటువంటి తప్పుని వాళ్ళ మనస్సులోనే పెట్టుకుంటారో ఆ తప్పు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చాలా పెద్దదవుద్ది, దాని యొక్క ఫలితం అనుభవించాలి. ఎవరైతే దాన్ని వ్యక్తం చేస్తారో ఆ తప్పు పశ్చాత్తాపంతో అది కాస్త అంతమైపోయింది. అందుకని ఎప్పుడు కూడా తప్పుల్ని దాచుకోకూడదు, మంచిని దాచుకో, తప్పుల్ని దాచుకోవద్దు. ఇక భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి భక్తుడు లేదా సాధకుడైనటువంటి వాడు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా మనల్ని గనక దూషించినట్లయితే మనం ఎలా రిఫ్లెక్షన్ కావాలి, మనం ఎలా ప్రతిస్పందించాలి. ఎవరో మనల్ని దూషించారు, అది అన్యాయంగానే దూషించారు అనుకుందాం మాట వరుస. అలా దూషించినప్పుడు మనం మొట్టమొదటి ఏమన్నా మన పాపం కరిగిపోయిందని అనుకోవాలి. అవతల వాడు కనుక దూషిస్తే మన పాపం కాస్త కడిగేసుకున్నట్లయిపోయింది. మనల్ని ఎవరైతే నిందిస్తాడో ఆ నిందించినటువంటి వాడంట తల్లి కంటే పెద్ద మేలు చేసినటువంటి వాడంట. అందుకని వాడిని నిందక మాత అంటారు. నిందించేవాడిని నిందక మాత అని అంటారంట. ఎందుకయ్యానంటే నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాడు తీసేస్తున్నాడు. ఎలా తీసేస్తున్నాడంటే మలాన్ని నాలుగుతో తీసేసినట్టుగా శుభ్రంగా తీసేస్తాడంట.
అందుకని వాడిని నిందక మాత అనేటువంటి పేరుతో వాడిని గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల తల్లి కన్నా కూడా వాడు చాలా మంచి మేలు చేస్తున్నటువంటి వాడు, మన యొక్క పాపాలు కడిగేస్తున్నటువంటి. లేదండి ఎట్లా మనకి కొద్దిగా ఆ సమయంలో గుర్తు ఏం చేస్తామనంటే, మన మీద కోపం ప్రదర్శించినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, మంచి క్రోధ తామ్రాక్షుడు అవుతున్నాడు, అతన్ని కూడా పరమాత్మగా చూడండి అంటాం. తిడుతున్నాడు అనుకోండి, పరమాత్మగా చూడండి అంటాం. ఏమంటే మీరు చెబుతారు కానీ మాకు ఎట్ట కుదురుద్దండి, వాడు పక్క తిడతా ఉంటే వాడు తన బుద్ధి అవుద్ది కానీ పరమాత్మగా ఎట్ట చూడ బుద్ధి అవుద్ది అని అంటాడు. అందుకని ఏం చేయాలంటే, మన మీద కోపం ప్రదర్శించినటువంటి వాడిని నరసింహ అవతారం అనుకోండి, ఆయన నరసింహస్వామి, అదిగో స్వామి నరసింహస్వామి వచ్చేసాడు, కోపంతో ఊగిపోతాడు, ఆయన లక్షణం అది. బిచ్చగాడు వచ్చి పీడిస్తున్నాడు అనుకోండి, తిట్టబాకండి వాడిని, వామనావతారం అనుకోండి. గలీజు మనుషులు ఉన్నారనుకోండి, గోలబాలు చేస్తూ ఉంటారు, అసహ్యం వేస్తూ ఉంటుంది, చీదర పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు రాసుకు పుసుకు తిరుగుతున్నారనుకోండి, వరహావతారం అని అనుకోండి. వరాహం అంటే శ్రీ మహావిష్ణువు అవతారమే కదా, అందుకని వరహావతారం అని అనుకోండి. ఇలా కనుక భావించామనుకో, అప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట, పరమాత్మ కదా. కాబట్టి అందరినీ పరమాత్మగా చూడాలి అనేటువంటి భావన. చివరిలో వసుదేవుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, నాకు జ్ఞానబోధ చేయమని. అక్కడ చెబుతాడు, సర్వాన్ని బ్రహ్మముగా చూడు, పరమాత్మగా చూడు. ఎట్లా చూస్తామని, ఇట్లా చూడాలి. అవతారం, దశావతారాలు ఉన్నాయి కదా, అవతారాలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చాం, ఈ ప్రశ్న ప్రతి వ్యక్తి కూడా వేసుకోవాలి. ఎన్నోసార్లు వేసుకోవాలి, ఒకసారి కాదు. పరమాత్మని వెతకటం కోసం వచ్చాం, పరమాత్మని చేరుకోవటం కోసం వచ్చాం, పరమాత్మతో ఐక్యత కోసం వచ్చాం. కానీ వచ్చిన పని మర్చిపోయి పుచ్చిన పనుల్లో మిగిలిపోతున్నాం. ఏమిటి వచ్చింది ఎందుకు, పరమాత్మ కోసం. కానీ ఉన్న దేనికి ఏం చేస్తున్నాం మనం, డబ్బు, భోగాలు, భోజనాలు, ఇవి కావాలి మనం. వీటి కోసం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేయటం తప్పు కాదు, పరమాత్మను మర్చిపోవటం తప్పు. ఎందుకనంటే డబ్బు లేకపోతే ఎట్టనండి, భోజనం లేకపోతే ఎట్టనండి అని అంటారు. అంటే వద్దని కాదు, కానీ ప్రధానం కాదు, ప్రధానం పరమాత్మ. వీటి పనులు ఇవే చేసుకో, సంపాదించుకో, తింటుండు, భోగాలు అనుభవిస్తుండు, అవన్నీ చేసేస్తాడు. కానీ వాటి మీద ఆసక్తి మాత్రం ఉండకూడదు. నువ్వు చేయాల్సిన పని చేయి, వచ్చేది వస్తుంది. ఎల్లభసే నిజ కర్మోపాత్తం నిత్తం తేన వినోదయ చిత్తం. నువ్వేం చేస్తూ ఉంటావు, ఆ పని చేస్తూ ఉండు, శంకరాచార్య వారు చెప్పింది. దానివల్ల నీకేం లభిస్తుందో వచ్చిందంతా సంతృప్తి పడు. నాకు రూపాయి వస్తే 2 కావాలని, 10 వస్తే 100 కావాలని, 100 వస్తే 1,00,000 కావాలి, 1,00,000 వస్తే 1,00,000 కావాలి. ఇది వద్దు. లభించిన దానితో సంతృప్తి చెంది. కాబట్టి మన సర్వశక్తులు ధారపోయాల్సింది దేనికనంటే పరమాత్మ కోసం, ప్రపంచం కోసం కాదు. ఈ ప్రపంచం కోసం నీ సర్వశక్తులు ధారపోయిబాకు, నీ శక్తిని కొద్దిగా ఉపయోగించు. కానీ నీ సర్వశక్తులు ధారపోయాల్సింది పరమాత్మ కోసం. మనం చేసేటువంటి సాధనలు సిద్ధించాలన్నా, మన యొక్క మనస్సు నిలవాలన్నా, మన యొక్క జన్మ సార్థకం కావాలన్నా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, భాగవతం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి ధర్మం, ఒక సద్గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురువుకి పరిచర్యలు చేయాలి, సేవ చేయాలి. ఆయన యొక్క బోధలు వింటూ ఉండాలి. ఆయన సమక్షంలో ఎక్కువ కాలం గడుపుతూ ఉండాలి. ఆయన యొక్క భావాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఆయన యొక్క ఉచ్ఛిష్టాన్ని స్వీకరించాలి. ఎంగిలి మనకు నారద కథలో వస్తుంది. భాగవతంలో నారదుడి కథ విన్నారు కదా. అంతకుముందు ఏం చేశాడు నారదుడు?
ఆ వచ్చినటువంటి పరమ భక్తాగ్రేసరులందరికీ రోజు సేవలు చేసేవాడు, నీళ్లు తీసుకొచ్చి మోసేవాడు బాలుడిగా ఉన్నప్పుడు. వాళ్ళందరూ తిన్న తర్వాత ఆ తిన్నటువంటి ఇస్తళ్లలో మిగిలినటువంటి దాన్ని ఈయన తినేవాడు. ఆయన నారదుడయ్యాడు. అంటే మహాత్ముల యొక్క ఉచ్ఛిష్టాన్ని అలా స్వీకరించాలి. ఇది మనకి భారత కథ నేర్పుతూ ఉంది. ఈ ధర్మాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మన యొక్క జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం అవుతుంది. అహంకారం కనుక అడ్డొచ్చిందా మన పతనానికి మనమే దారి చూపించుకున్నట్టు. ఇక భాగవతంలోనే మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇది 10వ విషయం చెప్తున్నాం. భగవంతుడు గురువు ఇద్దరిలో ముందు ఎవరికి నమస్కరించాలి అని ఓ సందేహం వచ్చిందండి. భగవంతుడు గురువు, ఇక్కడ భగవంతుడి విగ్రహం ఉంది, పక్కనేమో గురువు ఉన్నాడు. ముందు ఎవరికి నమస్కరించాలి? ముందు గురువుకే నమస్కరించాలి. దేవాలయానికి పోయామనుకోండి, ముందు ఎక్కడ నమస్కారం పెడతాం? గడపకి పెడతాం, తర్వాత దండం లోపల. ఎందుకని మనకు తెలియదు, అందరూ అటు పెడుతున్నారు కాబట్టి మనం కూడా పెడుతున్నాం. ఇక్కడ కూడా అంతే, గురువుకి నమస్కారం పెట్టాలి, తర్వాతనే భగవంతుడికి. ఎందుకయ్యా అని అడిగాడంటే ఒక ఆయన, అడిగి చెప్పాడు, భగవంతుడికి కనుక కోపం వచ్చిందనుకోండి గురువు సర్ది చెబుతాడు. ఇప్పుడు భగవంతుడికి కోపం వస్తుంది, నాకు ముందు నమస్కారం పెట్టలేదేని. ఆయన గురువు సర్ది చెప్తాడు, ఏమో ఆయన ఏం చెప్పుకుంటాడు, వాళ్ళు మాట్లాడుకుంటారు. గురువు కోపం వచ్చిందనుకో, భగవంతుడికి నమస్కారం పెడితే గురువుకు కోపం వచ్చింది. మరి గురువుకు కోపం వచ్చిందనుకో, మరి భగవంతుడు సర్ది చెబుతాడా? ఆయనకేం పని, ఆయన మేరకుంటారు. అందుకని ముందుగా గురువుకే. ఎందుకంటే నీ గురువే నీకు భగవంతుడికి మధ్య వారధి. భగవంతుడితో నిన్ను కలిపేటువంటి వాడు గురువే. అందుకే గురువుకే ముందు నమస్కారం పెట్టాలి అని. ఇలా భాగవతంలో అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. మరి అన్నీ ఒక్కసారి అయితే మర్చిపోతారు కాబట్టి మళ్ళీ కొన్ని తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ భాగవతానికి సంబంధించి అంటే మొత్తం 12 స్కందాల మీద 3 పాటలు రాయటం జరిగింది. ఆ పాటల్లో ఒక పాట, మొదటి పాటని ఇప్పుడు చదవండి. చేసిన రచనలను పరిశీలించు
మనిషి జీవితం క్లేశాలతో నలిగిపోవటానికి కాదు ఉంది, భూమి మీద వెలిగిపోవటానికి. ఎందుకంటే సామాన్యంగా కష్టాలు ఎక్కువగా వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడు అనుకుంటారంటే మన కర్మ ఇంతే, మనం ఇట్లా ఏడవటానికే పుట్టాం, మన కర్మ మన గ్రహచారం అని అనుకుంటారు. కానీ ఇలా కేవలం క్లేశాలతో నలిగిపోవటానికి కాదు, భూమి మీద వెలిగిపోవటానికే ఈ జీవితాన్ని మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూసుకోకూడదు. అంతేకాకుండా బంధుత్వాలన్నీ కూడా బంధాలుగా కాకుండా అనుబంధాలుగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోగలుగుతాం? ఆయా రూపాల్లో ఉన్నటువంటి వాడు భగవంతుడని భావిస్తే సరి. ఎవరెవరితో మనకైతే బంధుత్వాలు కలుస్తూ ఉంటాయో, సంబంధాలు కలుస్తూ ఉంటాయో, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క స్వరూపాలు అనేటువంటి భావన వచ్చినప్పుడే ఈ బంధాలన్నీ అనుబంధాలుగా మారుతూ ఉంటాయి. ఇక భాగవతంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడికి ఒక భాష ఉంది, చాలా విచిత్రమైనటువంటి భాష అది. భగవంతుడు మనతో మాట్లాడే భాష. అదేంటంటే భగవంతుడు మనతో మాట్లాడతాడంటే మాట్లాడతాడు. ఎలా అంటే పెద్దల నోటితో చెప్పిస్తాడు. ముందు విన్నామా సరే, వినకపోయామా కర్మఫల రూపంలో పుటం పెట్టి వినిపిస్తాడు. మనం ధృతరాష్ట్రుని కనుక దృష్టిలో కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఈ విషయం అర్థమైపోద్ది. ధృతరాష్ట్రుడికి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వాడు విదురుడు. ఎప్పుడు కూడా ఆ ధృతరాష్ట్రుడి యొక్క మేలును కోరుకునేటువంటి వాడు. తాను ఎప్పుడు కూడా మంచి మాటే చెబుతాడు, కానీ ఒక్కటి కూడా వేరే రకంగా ఉండదు. అలా చెప్పేటువంటి వాడు. ఏ రకమైనటువంటి దుర్మార్గం చేయబోయినప్పుడైనా సరే విదురుడు ఎదిరించేవాడు. అది మాయాజూతం కానివ్వండి, లక్క ఇంటిలో తగలబెట్టే వ్యవహారం కానివ్వండి, అర్ధరాత్రి ఇచ్చే సమయం కానివ్వండి, లేకపోతే జోదవ సమయంలో కానివ్వండి, లేకపోతే చివరికి యుద్ధ సమయంలో కానివ్వండి, ఎప్పుడైనా సరే విదురుడు ఇది అన్యాయం, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేస్తే నువ్వు దెబ్బతింటావు, నువ్వు చివరికి నువ్వు అక్కడే మిగులుతావు, అందరు పోతారు, సర్వనాశనం జరుగుద్ది, అందరు నిన్నంటారు అని ఎన్నో రకాలుగా చెప్తాడు. అయినా సరే అన్నీ వింటాడు, ఏది ఆచరించడు. మరి చివరికి ఏమైంది? 100 మంది కొడుకుల్ని పోగొట్టుకొని ఏ ధర్మరాజుకి అన్యాయం చేశాడో ఆ ధర్మరాజు పంచన అతడు పెట్టేటువంటి తిండి తిని 13 సంవత్సరాలు ఉన్నాడు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే దేవుడి యొక్క భాష విచిత్రంగా ఉంటుంది. మొట్టమొదటి పెద్దల చేత చెప్పిస్తాడు.
ఎవరైతే మన యొక్క శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళ చేత చెప్పిస్తాడు మనకి. మనం వినకపోతే మన కర్మఫలాలు ఉన్నాయి కదా, వాటితో పుటం పెట్టి నెత్తి మీద మొట్టి వినిపిస్తాడు. ఇది మనం భాగవతం నుంచి గ్రహించాల్సినటువంటి విషయం. ఇదే సందర్భంలో మరొక విషయం కూడా ఉంది. ఈ ధృతరాష్ట్రుడు విదురుడి సంబంధం. వీడు చెడిపోయాడని వదిలేయొద్దు, మీ మాటలు వినలేదని విడిచిపెట్టొద్దు. మీ మాటలు విన్నందుకు పోయినందుకు వడ్డీతో సహా పుటం పెట్టడానికి అతడి యొక్క కర్మఫలం సిద్ధంగా ఉంది. నీ మాట వింటాడు, వినడా, అతడి యొక్క కర్మఫలం ఉంది. వాడి నెత్తి మీద మొట్టడానికి, వాడి పుటం పెట్టడానికి వాడి కర్మఫలం సిద్ధంగా ఉంది. అయితే ఆ పుటం పెట్టి వెళ్ళే వేళ మళ్ళీ నీ మాటలు అతనికి అవసరం అవుతాయి. అప్పుడు కూడా అతనికి దారి చూపించాల్సింది, సేద తీర్చాల్సింది నువ్వే. అందుకనే ఎప్పుడు వదిలిపెట్టొద్దని. నిజంగా ధృతరాష్ట్రుడికి ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఒక్క మాట వినలేదు. విదురుడు ఎన్ని చెప్పినా సరే వినలా. చివరికి యుద్ధం జరిగింది, సర్వనాశనం జరిగింది. ధర్మరాజు పంచనుంటున్నాడు, ధర్మరాజు గౌరవంగానే చూస్తున్నాడు, కానీ భీముడు తిడతా ఉన్నాడు. అప్పుడు వచ్చాడు మళ్ళీ విదురుడు, తీర్థయాత్రలు పూర్తి చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు చెబుతున్నాడు, అన్నా ఇంకా దేనికోసం ఉన్నావు? ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసమా? వాడు తిట్టే తిట్లకి నీకేం గుర్తుకు రావటం లేదా? ఏం చేశావు నువ్వు? ఎన్ని అన్యాయాలు చేశావు, ఎన్ని అక్రమాలు చేశావు? వాటన్నిటికీ ఇప్పుడు తిడుతున్నారు, వాళ్ళు తప్పేమీ లేదు. ఈ తిట్లు తింటా ఇంకా పడుండాలనా? ఇలానే బ్రతకాలనా? ఈ బ్రతుకు కోసమేనా ఈ జీవితం? వద్దు, వదిలేసాయి. ఇక నీకు వీటి మీద దేని మీద ప్రేమ వద్దు, దేని మీద ఆసక్తి వద్దు. పద, అరణ్యాలకు వెళ్ళిపోదాం, తపస్సు చేసుకుందాం. ఆ తపస్సు ద్వారా మన యొక్క జీవితాలను చరితార్థం చేసుకున్నాం. ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరవకపోతే నీ జీవితం వృధా అయిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు వినిపించిన ఈ మాటలు ధృతరాష్ట్రుడు. అందుకని అంటున్నాడు, సోదరా ఎన్ని మాటలు చెప్పావు, నా క్షేమం కోరి ఎన్ని మంచి మాటలు చెప్పావు, ఎన్ని చెప్పినా ఒక్కటి కూడా వినలేదే. చిట్టు చివరికి నా కర్మఫలం నేను అనుభవించాను. నిజంగా నువ్వు ఎంత మంచివాడివి, నేను వినలేదు కదా అని చెప్పి నువ్వు నన్ను వదిలిపెట్టి పోకుండా మళ్ళీ వచ్చి అదిగో నన్ను అరణ్యాలకు రమ్మని తపస్సు చేసుకుంటూ కానీ నా జీవితం చరితార్థం చేసుకోవడానికి మార్గం చూపిస్తున్నావు. ఆహా, నువ్వు ఎంత మంచివాడివి అని అన్నాడు ఇప్పుడు ధృతరాష్ట్రుడు. కనుక మనం చెప్పేదేదో చెప్పాలి, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం మనం మాట్లాడాలి. విన్నా వినకపోయినా మనం చెప్పడం మాత్రం అలా చెబుతూనే ఉండాలి. వినలేదా, వాడు వినేటువంటి సమయం ఒకసారి వచ్చుద్ది, భగవంతుడే వాడి చేత వినిపిస్తాడు, అప్పుడు వస్తాడు, అప్పుడు వింటాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగనే ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చి పడ్డామో ఆ పని పూర్తయిపోయిన తర్వాత, మనం వచ్చినటువంటి పని పూర్తయిపోతే ఏదో ఒక రూపంలో భగవంతుడే మనకి తెలియజేస్తాడు, అయ్యా అయిపోయింది నీ పని, ఇక ప్రయాణంగా. ఏ రూపంలో తెలియజేస్తాడు, ఆ భాషను అర్థం చేసుకోవాలి. అర్జునుడికి అన్ని రకాలుగా సహాయంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. సమస్తమైనటువంటి విజయాలన్నిటికీ శ్రీకృష్ణుడి కారణం. అర్జునుడి యొక్క శక్తియుక్తులన్నిటికీ శ్రీకృష్ణుడే కారణం. కానీ అదే అర్జునుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు దేహాన్ని సాధించాడో, ఆ ద్వారకా నగరం నుంచి ఆ స్త్రీలని, ఆభరణాలని, మరి చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని అందరినీ తీసుకొని వస్తూ ఉన్నాడు ఇంద్రప్రస్థానికి. అలా తీసుకొస్తూ ఉంటే మధ్యలో దారిలో దొంగలు వచ్చారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి సొమ్ములు ఆ ఆడవాళ్ళని ఎత్తుకొని పోతా ఉన్నారు, ఆ సొమ్ములు ఎత్తుకొని పోతా ఉన్నారు. అలాంటి సమయంలో అర్జునుడు మహావీరుడు, భీష్మద్రోణాది మహావీరులు ఎదిరించినటువంటి వాడు ఆ దొంగల్ని ఏం చేయలేకపోయాడు. ఆ దొంగలే ఈయన్ని కొడుతున్నారు,
చివరికి గాంధీవాన్ని తీసుకుంటే దాని మీద బాణం సంధించలేకపోయాడు. అందుకని ఆ గాంధీవాన్ని తీసుకొని దాంతోటే కొడతాం మొదలుపెట్టాడు. ఒక్క అస్త్రం గుర్తురాల. ఒక్క అస్త్రం గుర్తొస్తే ఆ దొంగలు మొత్తం ఒక్కసారి భస్మం అయిపోయేవాడు. ఏమి గుర్తురాల, బలహీనుడైపోయాడు. ఏమిటి నా పరిస్థితి అని అనుకున్నాడు. నేనే నా ఇంతటి మహాయుద్ధాలు చేసింది, దేవతలు కూడా నన్ను వినిపించుకున్నారే దేవలోకంలో ఉన్నటువంటి ఆ రాక్షసులను చంపటానికి. అటువంటి నేనా ఈ దొంగలకి లొంగిపోయింది అని వాళ్ళు తీసుకెళ్ళంగా వాళ్ళు ఎంతమందినైతే స్త్రీలను అపహరించారో, ఏ దొంగతనం చేశారో, వస్తువులు ఏం తీసుకెళ్లారో పోగా మిగిలినటువంటి వాటిని తీసుకొని వెళ్ళాడు తలకాయ ఉంచుకొని. ఏమిటి పరిస్థితి అంటే, నీవు వచ్చినటువంటి పని అయిపోయిందని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది ఈ భాషలో చెప్పాడు భగవంతుడు అర్జునుడికి. మరి మనకే భాషలో చెబుతాడు అది కూడా మనం గ్రహించగలిగేటట్టుగా ఉండాలి. ఎప్పుడు మనం వచ్చినటువంటి పని అయిపోయింది, ఈ జీవితాన్ని మనం ఓ సద్వినియోగం, ఓ సత్కార్యంలో ఉపయోగించాలా, ఓ సద్వినియోగం చేసుకోవాలా. ఊరికినే ఎప్పుడు వండుకోవటమో, తింటమో, పడుకోవటమో, నిద్రపోవటమో, పిల్లల్ని గంటమో, పెద్ద చేయటమో ఇది కాదు. దీనికంటే ఇంకా ఉన్నతమైనటువంటిది ఏదో మన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయాలా. అయిపోయిందా నీ పని భగవంతుడే తెలియజేస్తాడు ఆ వెళ్ళని. ఇలా అర్జునుడికే కాదు, మహాత్మా గాంధీ కూడా అలానే తెలియజేశారు. మహాత్మా గాంధీ కూడా ఆయన అదృష్టం ఏమిటనంటే ఆయన ఉండగానే స్వాతంత్రం వచ్చింది. చాలామంది పోయారు, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ మొదలైనటువంటి వాళ్ళందరూ పోయారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. వాళ్ళు స్వాతంత్రాన్ని చూడాల, కానీ మహాత్మా గాంధీ చూశారు. అయితే భగవంతుడు చెప్పాడు నీ పని అయిపోయింది అంటే ఇంక నువ్వు ఉండకూడదు, నీ గౌరవం నిలవదు, ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఉంది, ఇంకొన్నావంటే నిన్ను కూడా మామూలు రాజకీయ నాయకులను చేసేస్తాడు అనేటువంటి ఉద్దేశమో ఏమో మరి. అందుకని గాడ్సే రూపంలో ఆయనకి తెలియజెప్పాడు. గాడ్సే రూపంలో తెలియజెప్పాడు. ఆ పేరు నుండి గాడ్సే, గాడ్ అంటే పరమాత్మ, సే అంటే చెప్పాడు, దేవుడు చెప్పాడు. అంటే గాంధీకి కూడా దేవుడు చెప్పాడు గాడ్సే, నువ్వు వచ్చినటువంటి పని అయిపోయింది, అందుకనే వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇలా మనం భాగవతాల నుంచి అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవాలి. అలాగే ధ్రువుడి యొక్క గాథ భాగవతంలో ఉంది. ఇందా పాటలో కూడా వచ్చింది. ధ్రువుడు ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న తర్వాత ఒక బండరాయి విగ్రహంగా మారుతుంది, పూజలు అందుకుంటా ఉంది. ఏ సుత్తి దెబ్బ లేకుండా బండరాయి కనుక ఉందనుకోండి, దాన్ని దేనికి ఉపయోగించుకుంటాం మనం? దాని మీద కూర్చోటానికి, ఊసుకోవటానికి, లేకపోతే బీడీలు సిగరెట్లు తాగటానికి వాటికి ఉపయోగించుకుంటాం. లేకపోతే కుక్కలు గిక్కలు కనుకైతే ఇంకా వేరే వాటికి ఉపయోగించుకుంటాం. అంటే ఆ బండరాయి అందుకు ఉపయోగపడుద్ది. కానీ అదే బండరాయి కనుక దెబ్బలు తిన్నదా, సుత్తి దెబ్బలు కనుక తిన్నదా, దాంట్లో ముక్కలన్నీ కనుక పోయినాయా, అది ఒకే విగ్రహం ఆకారం వచ్చేసిందా, ఆ విగ్రహం దేవాలయంలో ప్రతిష్ఠింపబడిందా, అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. అదే ఆ బండరాయి. అదే ప్రకారంగా ధ్రువుడు కూడా చిన్న వయస్సులోనే అనేకమైన కష్టాలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, ఘోరమైనటువంటి అవమానాన్ని అనుభవించాడు. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పొందవలసినటువంటి ఆ తల్లిదండ్రుల దగ్గర పొందవలసినటువంటి ఆ ప్రేమని పొందలేకపోయాడు. ఇన్ని కష్టాలు వచ్చినాయి కాబట్టే ఆ ధ్రువుడు ఉన్నతోన్నతమైనటువంటి స్థానాన్ని, ఆ ధ్రువ నక్షత్ర స్థానాన్ని, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందుకున్నాడు. కాబట్టే మానవుడు ఎప్పుడు కూడా సుఖాలే ఉండాలని కోరుకోకూడదు. ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. ఎన్ని దెబ్బలు తగిలితే అంత గొప్ప వాళ్ళు అవుతారు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మహాత్ముడు అవుతాడు, అప్పుడే పూజలు అందుకుంటాడు. మహాత్ములు, పూజలు అందుకున్నటువంటి మహాత్ములు ఎవరినైనా గమనించండి, వాళ్ళందరినీ అనేక రకాలుగా అవమానించినటువంటి వాళ్ళు ఉంటారు, తేలిగ్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటారు, బాధ పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. మహాత్ముల్ని చక్కగా బాధ పెడతారు, ఎందుకంటే మామూలు బాధ పెడితే ఎదురు తిరిగి కొడతాడు. మహాత్ములు కనుక బాధ పెడితే వాళ్ళు నోరు మూసుకొని పోతారు, అందుకని చక్కగా బాధ పెడతా ఉంటారు. అలా బాధ పెడతా ఉంటే ఈ బాధలన్నీ భరించి ఈ బాధల ద్వారానే అతడు మహాత్ముడు అవుతాడు, పూజనీయుడవుతాడు, పూజింపబడతాడు. కనుక ఇలా మనం భాగవతాన్ని విని ఊరుకుంటే లాభం లేదు.
దాని ద్వారా మన జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలో మనం గమనించాలి. అలా మలుచుకోవటం కోసమని మనం ప్రయత్నం చేయాలి. ఇక ఈ భాగవత గాథలో రాధాకృష్ణులు ఒక ప్రేమస్వరూపులు, పరమ ప్రేమస్వరూపులు. గోపికలు ఉన్నారు, వాళ్ళది పరమ ప్రేమ. కానీ రాధాదేవి యొక్క ప్రేమ చూచి వాళ్ళు కూడా అసూయ చెందుతారు. అంతటి ప్రేమస్వరూపులు. మరి ఆ రాధాకృష్ణులకు సంబంధించినటువంటి ఒక పాటను వినండి. మిగిలిన భాగవతం పాటలు రెండు కూడా రేపు మనం చెప్తాం. ఒక దేవుడేమో కృష్ణయ్య, ఒక దేవదేమో రాధమ్మ. బృందావనమనే ఊరిలోన దేవతలిరున్నారు. రాధేమో చక్కనిది, కృష్ణుడేమో అల్లరివాడు. అయినా ఒక మనసేదో ఆ ఇద్దరిని కలిపింది. ముద్దుల రాధను చూడనిదే, ముద్దు ముద్దుగా అల్లరి చేయనిదే. ముద్దుల రాధను చూడనిదే, ముద్దు ముద్దుగా అల్లరి చేయనిదే. సద్దుల మూట తిన్నారి కృష్ణ రాధాతడు చక్కని గంట. బృందావనమనే ఊరిలోన దేవతలిరువురు ఉన్నారు. ఒక దేవుడేమో కృష్ణయ్య, ఒక దేవదేమో రాధమ్మ. ఒకే ఆటలాడుతారు, ఒకే పాట పాడుతారు. శక్తి అయినా ముక్తి అయినా ఒక దట్టుగా ఉంటారు. రంగు రూపు వేరైనా, తమ జాతి మతములు వేరైనా. రంగు రూపు వేరైనా, తమ జాతి మతములు వేరైనా. కృష్ణుడు రాధా చేసిన చెలిమి ఇక ముందు తరాలకు తరగని కలిమి. బృందావనమనే ఊరిలోన దేవతలిరువురు ఉన్నారు. ఒక దేవుడేమో కృష్ణయ్య, ఒక దేవదేమో రాధమ్మ. బృందావనమనే ఊరిలోన దేవతలిరువురు ఉన్నారు. రేపు 2, 3 ఆ పాటలతోటి భాగవతం మొత్తం పాటల రూపంలో కూడా మనం ఒకసారి విన్నట్టు అవుతుంది. అవి రేపు చదువుతుంది.